రెడ్డి పాలపేడు మండలం పిల్లాపురం సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలకు చాలా మేలు చేసింది. కానీ ప్రజలు ఈ 10 ఏళ్ళు చేసిన తర్వాత ఏదో ఆశించి కొద్దిగా ఏదో ఎక్కువ వస్తుంది అనే కొంచెం మార్పుతో వేరే గవర్నమెంట్ రావాలని కోరుకోరు. కానీ కేసీఆర్ మీద వ్యతిరేకతతో గవర్నమెంట్ కేసీఆర్ పోవాలనే ఆలోచన మాత్రం జనాలకు లేదు ఇప్పటికి కూడా. అలాగే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 6 గ్యారంటీలనే పథకాలు తీసుకొచ్చి ప్రజలని మభ్య మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంది. కానీ ఇప్పటి వరకు బస్సు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏదన్నా కానీ ఇంతవరకు ఏమీ లేదు. ఇంతవరకు గ్యాస్ అంటున్నా గ్యాస్ ఒక్కడికి రాలేదు. ఈ బస్సుల ద్వారా ఆడలు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంతవరకు వచ్చింది ఏం లేదు. గవర్నమెంట్ వచ్చినాక 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి 6 నెలలైనా కానీ ఇంతవరకు ఒక్కటి కూడా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అలాగే సార్, టీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి కొత్తగాలు మీకు మాలుమూల గ్రామానికి ఏ విధంగా అందించారు సార్? టీఆర్ఎస్ ప్రతిపాదించిన ప్రతి ఒక్క పథకము, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, మరి ఏదైనా కానీ, కేసీఆర్ కిట్ కానీ, సంథింగ్ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి లోకల్ ప్రతి ఇంటికి చేరింది. అది ప్రతి గ్రామంలో, ఇక్కడ కాదు ఇక్కడ ఏ జిల్లాలైనా కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో అయినా కానీ ప్రతి ఇంటికి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 ఇచ్చే పింఛన్ ఇస్తే కేసీఆర్ వచ్చిన 2000 ఇచ్చి ప్రతి ఒక్కరికి టైం టు టైం అన్న. ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దగ్గర 4000 ఇస్తాను, ఇంత 6 నెలలు అయినా కానీ ఇంతవరకు ఆ 2000 ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ గవర్నమెంట్లో జనాలు ఎందుకు ఇంట్లో ఎలా మోసపోయినావు అని ఆలోచిస్తారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో పెడితే మళ్ళీ కేసీఆర్ కావాలనే ఆలోచన జనాలు అందరికీ ఉంది. అట్లాగే సార్, మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే జనాల్లో ఏదో కొద్ది మార్పు కావాలి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ మా ఎమ్మెల్యే మీద కొంచెం గుర్రం భూములు కొద్దిగా వ్యతిరేకత, మా ఎమ్మెల్యే ఒక్కడు ఓడిపోతే మధ్య కేసీఆర్ పైన వస్తాడు కదా అనే ఆలోచనతోనే ఓడిపోవడానికి వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక్క ఎమ్మెల్యేని ఓడగొట్టాలంటే స్టేట్ మొత్తం మీద అది అందరు ఎమ్మెల్యేలు పేరు చివరికి కేసీఆరే గవర్నమెంట్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో ఉచిత బస్ మహిళా స్పందన విధంగా ఉంది సార్? అసలు మహిళా సంబంధం చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. అసలు ఇన్నాళ్ళు మహిళలు బస్సు ఆపేవాళ్ళు, అడ్డం పెడితే ఆపుకుంటూ వెళ్ళిపోతున్నారు. బస్సు అంత ఘోరంగా ఉంది. మహిళలు ఇన్నాళ్ళు ఎక్కడైనా కానీ మహిళ కామన్ నిలబడడం అద్భుతంగా అడిగారు. మహిళలు బస్సు ఆపే పరిస్థితి సార్. రానున్న ఎన్నికలలో మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? గ్రామ ప్రజలకి కేసీఆర్ ప్రవేశిస్తున్న ప్రతి పథకాన్ని వివరిస్తున్నామో, ఇల్లు తిరుగుతామో, కేసీఆర్ వస్తున్న బాగుంటుంది. కేసీఆర్ ప్రతి హామీ ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కటి ప్రతి ముసుకెళ్ళిపోయి ఆల్రెడీ కేసీఆర్ అనేది రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ నేమ్ అనేది లేకుండా చేయాలి ఆయన వల్ల కాదు. ఎప్పుడు కేసీఆర్ వాటర్ సప్లై, కేసీఆర్ రైతు బంధు వస్తారు, కేసీఆర్ అమ్మ కూడా ఎన్ని కేసీఆర్ జనాల్లో నాటకపోయింది. అసలు కేసీఆర్ అంటే అనేది ఎవరి వల్ల కేసీఆర్ ని పేరు కూర్చోడం అనేది ఎవరి వల్ల కాదు. ఈ స్టేట్ లో అసలు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి తేడా ఏంటి సార్? బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పినది. కాంగ్రెస్ అనేది కుమ్ములాటలు, గుద్దులాటలు, వర్గపోరు, ఈయన ఓడిస్తాను ఆయన గుంజడం, ఆయన ఒకటి ఆయన గుంజడం, ఆయన గుంజడం, అదే సరిపోతుంది తప్ప ప్రజలకైతే ఒరిగేది ఏమీ లేదు. అట్లాగే సార్, బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు మీ గ్రామానికి ఎన్ని ఇచ్చారు సార్? డబుల్ బెడ్రూమ్ల విషయంలో మాత్రం మా గ్రామాలకైతే ఎక్కడా రాలేదు, ఓన్లీ టౌన్లలో వచ్చినాయి. కానీ కేసీఆర్ చేసిన ఒకటి డబుల్ బెడ్రూమ్లు కాకుండా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకు 2 లక్షలు ఇస్తే అది చాలా బాగుండేది ఆ పథకం. అట్లాగే సార్, దళితులకు 3 ఎకరాలు దళిత బంధు, బీసీ బంధు మీ గ్రామంలో ఎంతమందికి వచ్చేసి? బీసీ బంధు మా గ్రామంలో 6 వచ్చినాయి, దళిత బంధు 6 వచ్చినాయి. అట్లాగే సార్, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పాలన ఏ విధంగా సార్ మీ గ్రామ? మా కాడ సర్పంచ్ ఉన్నవా ఏదైనా పనులు చాలా ఫండ్స్ వచ్చినాయి. చాలా జనాల్లో కేసీఆర్ ఏమి ఇయ్యలేదు, ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు, అలాంటి చాలా చాలా మంచిగా అభివృద్ధి చేసింది. చాలా మంచి ఫండ్స్ వచ్చినాయి. ట్రాక్టర్ కానీ ఇలా కేసీఆర్ వల్ల ట్రాక్టర్
చెత్త తీసపోతున్నాడు కేసీఆర్ పుణ్యమేనండి. ఇక డంపింగ్ యార్డ్లు కట్టిన కేసీఆర్ పుణ్యమేనండి. శ్మశాన వాటికల్లో ఎలా ఇన్నాళ్ళు శ్మశాన వాటికల్లో ఒక బోర్ ఉండేది కాదు, కట్ట ఏది ఉండేది కాదు. ఇలా చాలా అద్భుతమైన ప్రతి ఊర్లో ఉన్నాయి. అట్లాగే సార్, ఇప్పుడు రానున్నటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలలో మీరు మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలా ముందుకెళ్తారు? జనాల్లో ఉండాలి, జనాల్లో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. ఎలక్షన్ లో గట్టిగా ఢీకొని మళ్ళీ అధికారంలో రావడానికి మనం కూడా స్థానిక సంస్థల్లో కూడా మనం గెలిచి కేసీఆర్ కి ఒక మంచి గుర్తింపు రావాలని చూస్తున్నాం. అవును సార్, మీ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకోబోతున్నారు? ఈ మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. పోయినసారి 24 మేమే ఉన్నాము. ఈసారి సగంలో సగం మేము 12 కైవసం చేయగలుగుతున్నాము. అట్లాగే సార్, సర్పంచ్ పదవి కాలం అయిపోయింది. ఇప్పుడు అధికారులు అసలు వాళ్ళ పరిపాలన ఏ విధంగా సార్? అదంతా కుంటుపడిపోయిందండి. అంతా ఏమీ బాగలేదు. అది ప్రత్యేక అధికారులు పెట్టారు. ఎవరు వస్తున్నారు, ఎవరిని ప్రజలు పోయి ఎవరిని ఏం అడగాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే సార్, ఒకవేళ పార్టీ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ చేస్తారు? ఆ పార్టీ చెప్పిన ప్రకారం మనం చేస్తాం. చేస్తే మీరు మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు? మా ఉన్న సమస్యలని అందరికీ ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి పుట్టిన కంచి ఊరే కాబట్టి ఊళ్ళో ఉన్న సమస్యలను మేము ఐడెంటిఫై చేయగలము. ఆ సమస్యలను మేము పరిశీలించుకోగలుగుతాం. అలాగే సార్, టీఆర్ఎస్ పనులు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం మిషన్ భగీరథ ఈ గ్రామంలో ఇంటింటికి నల్ల వస్తున్నాయి సార్? వస్తున్నాయండి. ఇంటి నెల మంచిగా వస్తున్నాయి. జనాలు కూడా ఇప్పుడు మొన్న ఈ కరువు విషయంలో ఈ మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే మా పరిస్థితి ఊరు ఘోరంగా ఉండేదండి. 3 ఫేజ్ కరెంట్ ఈ గాలి దుమ్ములకి కట్ అయిపోతుంది. ఈ మిషన్ భగీరథ మంచిగా వస్తుందండి. అలాగే సార్, ఇప్పుడు మీరు కూడా ఒక రైతు బంధు వల్లే రైతు బీమాని దీనిపైన రైతులు ఏమంటారు సార్? చాలా అద్భుతమైన పథకం ఉంది రైతు బీమా. ఒక మనిషి ఇంత ముందు ఒక రైతు కనుక చచ్చిపోతే వారిని కనీస దాన ధర్మాలు చేయడానికి కూడా దగ్గర రాని పరిస్థితి ఇవాళ మంచిగా కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పథకం బ్రహ్మాండంగా దినాలు కర్మలు మంచిగా చేస్తున్నారండి. అట్లాగే సార్, ఇంతకు ముందుకు ఐకేబీ సెంటర్లు ఏర్పాటు చేసి దాన్ని అమ్ముకోవడానికి ఇప్పుడు అలాంటి ఏమి లేదు. ఇన్నాళ్ళు కేసీఆర్ ఉన్నన్నాళ్ళు 3,000 సన్నాయి అనేది ఇవాళ మొన్న యాసంగి కాలంలో మీరు 19 అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడదండి. అసలు ఎక్కడ ఐకేపీ సెంటర్ అనేది ఓపెన్ లేనే లేదు. సో మిల్లు మమ్మల్ని పిలిచేది ఇవాళ మిల్లు అసలు కొంత ఇస్తే ఏవా లేకపోతే లేవా అనేది ఇంత కుమ్మక్కి అంత పరిస్థితి రైతులకు బాగాలేదండి. అట్లాగే సార్, మీ యొక్క సర్పంచ్ ఎలక్షన్లలో మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మనకు ఉరిగిన 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలో ఒకటి కూడా అమలు కావట్లేదు. మన ఉన్న కేసీఆర్ చాలా మంచిగా చేసిండు. జనాలు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కానీ కేసీఆర్ మంచోడు, కేసీఆర్ మంచోడు అని ఆల్రెడీ మెసేజ్ 6 నెలల్లో అర్థమైపోయిందండి జనాలకి. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జిని ఇక్కడ నియమించారా సార్? పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గంలో ఇంతవరకు బాగుంది. మొన్న మీటింగ్ వల్ల మాత్రం ప్రజెంట్ అయితే ఈ నియోజకవర్గాన్ని నేనే చూసుకుంటాను. మన మాజీ మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు అన్నారు. కానీ ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ అంటూ మన ఎలక్షన్ల కమిషన్ ఇన్ఛార్జ్ మాత్రం డబుల్టేజ్ నరసింహారెడ్డి అనే కొన్నాళ్ళు పనిచేశాడు. ఒక స్పష్టమైన క్యాండిడేట్ మాత్రం ఇంతవరకు నియమించలేదండి. అధిష్టానం వరకు తీసుకెళ్లారు. ప్రతి మీటింగ్ లో మేము పోతూనే ఉన్నాము. మాకు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి, మా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకున్న వ్యక్తి కావాలి, చేస్తాం కూడా దాని వరకు స్పష్టమైన ఒక వ్యక్తి అనేది రాలేదు మాకు.